దేవుని కుమారులు అనబడతారు వారి కదా దేవుని రాజ్యంలో అతిథిగా ఉండేవారు. ఒకసారి ఆ మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం చదువుకుని ముగించుకుందాం. వారి కదా దేవుని రాజ్యంలో అతిథిగా ఉండేవారు. ఆయన గుడారంలో అతిథిగా ఉండేవాడు ఎవడు అంటే ఇక్కడ చెప్తున్నారు. ఆయన చదువు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అసలు వాడు ఎలాంటి వాడో చెప్తున్న వాడు ఎవడు అంటే, అసలు నీ రాజ్యానికి చేరుకునేవాడు ఎవడంటే, అసలు వాడికి ఉండవలసిన క్యారెక్టర్ ఏంటి అంటే, తండ్రిని అడుగుతున్నాడు అనమాట. తండ్రి నీ గుడారంలో అతిథిగా అసలు ఎలాంటి వాడు ఉంటాడో, వాడికి ఉండవలసిన అర్హతలు ఏంటని ఒక నీతి మంత్రి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలకండే. అలాంటి వారి కదా తండ్రిని రాజ్యంలో అతిథిగా ఉంటారు. అట్టి వాడు నాలుకతో కొండెమలాడడు, తన పక్కవారికి కీడు చేయడు, తన పొరుగువాని మీద ఎట్టి పరిస్థితితో ఏ నింద మోపడు. వాడు కదా దేవుని బిడ్డ అనిపించుకుంటాడు. అలాంటి వారు కదా తండ్రి కుమారులు అనిపించబడతారు. అలాంటి వారు కదా తండ్రి చేత నడిపింపబడతారు. తండ్రి చేత ఎందరూ నడిపింపబడరు వారు దేవుని కుమారులు అనబడదురు అంటే ఇలాంటి వారు కదా. అలాంటి బ్రతుకు, అలాంటి విశ్వాస జీవితం మనం ముందుకు కొనసాగించుకుంటూ తండ్రి రాజ్యం చేరుకునే భాగ్యం మనం పొందుకోవాలని దేవుణ్ణి నిత్యము ప్రార్థించుకుందాం. చదవబడిన ఈ మాటలు ఎప్పుడూ మన హృదయాలకు, ఆత్మకు రక్షణగా ఉండగలన దేవుడి మాటలను మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. అనేక మందికి మాదిరిగా ఉండడానికి దీవించునుగాక.